సమయంలో పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఒక్క నిమిషం పూర్తిగా వినండి. వచ్చింది కాబట్టి ప్రారంభ నిల్వలో అంతిమ నిల్వలో తేడాలు వచ్చాయి కాబట్టి మళ్ళీ చేసుకుంటున్నాం అన్నారు. సరే, దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీనిలో బడ్జెట్ బుక్ ఓపెన్ చేస్తే 9-10 పేజ్ ఒకసారి చూడండి. 121 పేజీ ఒకసారి చూడండి. 9-10 ఒకసారి చూడండి. 9-10 చెప్పండి ఫస్ట్, తర్వాత 120. 9-10 సేమ్ టు సేమ్ 9-10 యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేశారు. 9-10 యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేయడం జరిగింది. మళ్ళీ 120కి 121 పేజీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేయడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే మనకి దగ్గర సుమారు 44 కోట్ల రూపాయలు బ్యాలెన్సెస్ లో తేడా వస్తాయి. మీరు గతంలో మీరు చర్చించద్దన్నారు కదా, దీని గురించే మాట్లాడుతున్నాను. మీరు ఒక్కసారి దాన్ని చూడండి అధ్యక్ష. 9వ చూడండి, 10వ చూడండి. స్టాండింగ్ కంట్రోల్ ఏం కట్టిన ఖర్చులు పడ్డారు మాకు తెలియదు. చేద్దామని చెప్పడం నేను విషయం చెప్తున్నాను. ప్రింటింగ్ సమయంలో వచ్చినటువంటి తప్పుల మూలంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే తేడాలు వస్తాయి కాబట్టి దీన్ని మళ్ళీ పునఃసమీక్షించబోతాం. వినండి. మన అన్నారు కాబట్టి నేను ఇంట్లో వేలెత్తి చూపించాను. మీరు అన్నారు కాబట్టి నేను చూపించాను. మీరు గ్రహించాలి. అంతేగాని మేమేమి అన్యాయంగా మేమేమి మాట్లాడట్లేదు. మేము ఇది ఈ తప్పు ఉంది సార్ అని చెప్తున్నామేమో. చెప్పలేరు కదా, దాన్ని సవరణ చేద్దాం. సభా మర్యాదలు సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యురాలని బడ్జెట్ ని ఎక్కడ మేమన్నీ బయట పెడతా ఉన్నది. ఇట్లాంటి నాటకాలు ఆడుతున్నారు. ప్రతిపక్షం నోరు నొక్కేసేసి మీరు బడ్జెట్ ఆమోదించుకుంటున్నారు. ప్రజామోదం యోగ్యమైన బడ్జెట్ అయితే ఇది ఖచ్చితంగా కాదు. మేము చెప్తున్నాం, మీ వాళ్ళకి న్యాయం మాకు న్యాయమా, మీ వాళ్ళకి న్యాయం మాకు న్యాయమా అంట.
పట్టిస్తున్న టీడీపీ, చెట్టి పక్కదా పట్టిస్తున్న టీడీపీ, ప్రజల్ని మోసం చేస్తున్న టీడీపీ, ప్రజల్ని మోసం చేస్తున్న టీడీపీ, మహిళా సోదరులు దౌర్జన్యం, బడ్జెట్ పక్కదా పట్టిస్తున్న టీడీపీ, బడ్జెట్ పక్కదా పట్టిస్తున్న టీడీపీ. 1981 నాటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది మేయర్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేయర్ గారు వాళ్ళ సభ్యులు నిజంగా ఎంత దారుణంగా ప్రజల్ని మోసం చేసే విధంగా ఈ బడ్జెట్ ని రూపొందించటం కాకుండా తప్పుల తడక పన్నుల భారాల మోతగా ఈ యొక్క బడ్జెట్ ని రూపొందించడం జరిగింది. మరి ఆ తప్పులన్నీ కూడా వేలెత్తి చూపించేటటువంటి ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోలేక నిజంగా కుట్ర రాజకీయాలు పన్ని వాళ్ల మహిళా కార్పొరేటర్స్ తో అనని మాటలు కూడా అన్నామని వక్రీకరించి సభాపూర్వకంగా క్షమాపణలు చెప్పమని చెప్పించి లేని పక్షంలో సస్పెండ్ చేస్తామని చెప్పని సస్పెండ్ చేసి మమ్మల్ని బయటికి తోసేయటం జరిగింది. ఇది చాలా అన్యాయం. రికార్డులు ఒకసారి వెనక్కి తిప్పించండి. ఆ రికార్డులో గనక నేను గనక తప్పుగా మాట్లాడుంటే ఒక మహిళా ఫ్లోర్ లీడర్ గా నేను క్షమాపణ చెప్తాను అని చెప్పని నేను సభాపూర్వకంగా నేను చెబితే ఆ రికార్డుని నేను వేయించను. నా మాటే వేదం, నేను చెప్పినట్టే చేయాలి, నువ్వన్న మాట నేను విన్నాను కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పు అంటాం. నిజంగా ఎంత రాక్షస వైఖరికి పరాకాష్ట అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వానికే చెల్లిపోతుంది. మహిళా పార్లమెంట్ అంటూ గొప్ప గొప్పగా వీళ్ళు ఈవెంట్లు మెగా ఈవెంట్లు చేసుకోవడానికే తప్ప మహిళల్ని గౌరవించేది ఎక్కడా లేదు. ఇక్కడ మహిళల్ని మహిళలతోనే అగౌరవపరుస్తున్నారు వీళ్ళు. నేను మహిళా ఫ్లోర్ లీడర్ గా ప్రతిపక్ష నాయకురాలుగా బడ్జెట్ గురించి నేను ప్రసంగం మొదలుపెట్టినప్పుడు నా ప్రసంగానికి అడ్డుపడుతూ వాళ్ళ యొక్క తప్పుల్ని ఎక్కడ వేలెత్తి చూపిస్తానో అని చెప్పని ఒకళ్ళకు 10 మంది లేచి ఇష్టారాజ్యంగా వాళ్ళు మాట్లాడింది కాకుండా అట్లాగే నేను తప్పు చేశానని చెప్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత మీరు రికార్డులు వేయండి, నేను క్షమాపణ చెప్తానని చెప్పిన తర్వాత కంచెర్ల శేషారాణి గారు అనే కార్పొరేటర్ గారు, టీడీపీ కార్పొరేటర్ గారు, ఏంటి మేయర్ గారికి ఎదురు సమాధానం చెప్తున్నావు, ఓ తెగ ఎరగబడి మాట్లాడుతున్నావు అని చెప్పని ఏకవచన ప్రయోగంతో సభా సాక్షిగా మీడియా సాక్షిగా మాట్లాడితే ఆమెని సస్పెండ్ చేయకుండా కేవలం పక్షపాత వైఖరితో కేవలం మమ్మల్ని మాత్రమే సస్పెండ్ చేసి బడ్జెట్ ఆమోదించుకోవడానికి చూస్తున్నారు. నిజంగా ఈ బడ్జెట్ ప్రజా ఆమోదయోగ్యంగా ఎక్కడా లేదు. సంక్షేమ పథకాలకి ఎక్కడా తావు లేదు. ఇతర పనులు అని చెప్పని కోట్ల రూపాయలు సీఎం క్యాంప్ ఆఫీసు డెవలప్మెంట్ కి పేరుకి సున్నాలు చూపిస్తున్నారే గాని ఇంజనీరింగ్ వర్కులని ఇతర వర్కులని చెప్పని ఇతర వర్కులు ఏంటి, దేనికి కూడా అసలు పద్ధతి పాడు లేదు. డీటెయిల్డ్ అబ్స్ట్రాక్ట్ అని 2 ఉంటే పద్దులు, అసలు అబ్స్ట్రాక్ట్ లో పొందుపరిచినట్టుగా డీటెయిల్ లో ఒక్కదానికి వివరం లేదు. తప్పుల తడక ఈ బడ్జెట్. దీన్ని ఆమోదింప చేసుకోవటం కోసం ఇది తెలుగుదేశం పార్టీ పనిన కుట్ర. రాబోయే రోజుల్లో వీళ్ళు చేస్తున్న ప్రతి పనికి ప్రజలు సరి అయిన గుణపాఠం చెప్తారు. టీడీపీ దౌర్జన్యం నశించాలి, టీడీపీ దౌర్జన్యం నశించాలి, టీడీపీ దౌర్జన్యం నశించాలి, టీడీపీ దౌర్జన్యం